నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాం అన్న. ఆల్రెడీ నేను మాట్లాడేసిన మీరు రాకముందే. కానీ ఈ వేదిక మానుకోట గడ్డని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే అడ్డగోలు నువ్వు తొండలు తొలుతా అంటున్నారు, కానీ ఇక్కడ మానుకోట ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నీకు ఆనకొండలు వదులుతాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఆనకొండలు నువ్వు నీ అమ్మ అని మాట్లాడినావు, కానీ ఒక్కసారి మాట్లాడే ముందు నీ తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందని చెప్పి జ్ఞాపకం చెప్తా ఉన్నా నేను. అంతేకాదు ఇవాళ ఎంతోమంది సర్పంచులు అందరూ కూడా అందరూ స్వచ్ఛందంగా వాళ్ళు కష్టపడి వాళ్ళు గెలిచిండ్రు అన్న. వేదిక నుంచి జిల్లా పార్టీ తరఫున, ఎందుకంటే ఏదున్నా ఎస్సీ ఎస్టీలు గిరిజన ప్రాంతం ఎక్కువ మంది ఉన్న ప్రాంతం మాది కాబట్టి రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో మీరు పెద్ద మనసు చేసుకొని మా మానుకోట జిల్లా మీద పెద్ద చూపు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి పీట కదలాలంటే ఈ మానుకోట గడ్డ నుంచే మొదలు కావాలి. యూరియా కోసం రైతులందరూ లైన్లలో నిల్చుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? యూరియా కొరత లేదట, ఇబ్బంది లేదట. పోయిళ్ళు ఓ రైతు అంటాడు, మాట్లాడే ఎమ్మెల్యేలకు బుద్ధుందా, సిగ్గుందా? యూరియా మేము బుక్కుతామా, దాచుకుంటామా అని ఇవాళ వెళ్ళబోస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే తెలియబరుస్తా ఉన్నాం, కేసీఆర్ గారి నాయకత్వం రావాలి, యువ నాయకుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా కావాలని చెప్పి ఇక్కడ ఉన్న యువకులందరూ మీరు గమనించాల్సింది ఒకటే అన్న. ఇవాళ ముందున్న అంత మానుకోట జిల్లా మొత్తం నుంచి కూడా యువ నాయకులు మీ అభిమానులు ముందు రానున్న రోజులలో మీకు పట్టం కట్టడానికి వచ్చని తెలియపరుస్తూ ఇవాళ దయాకర్ రావు గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం.